మీలో జ్ఞాన వివేకములు కలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఈ లోక సంబంధమైన జ్ఞానము ఉన్నది, అలాగే దేవుని సంబంధమైన జ్ఞానము ఉన్నది. ఈ లోక సంబంధమైన జ్ఞానము కేవలము మన శరీరమునకు మాత్రమే ప్రయోజనకరము గాని, దేవుని జ్ఞానము మన శరీరమునకు ఆత్మకు కూడా ఎంతో ప్రయోజనకరమై ఉన్నది. హల్లెలూయా. ఈ జ్ఞానమునకు మూలము మన ప్రభువు అయిన యేసుక్రీస్తే. అందుకే ఆయన పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి మహాజ్ఞాని అయిన యేసు ముందు సాగిలపడి ఆయనను పూజించారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. జ్ఞానము ఉప్పొంగజేయును అని చెప్పబడిన రీతిగా ఏ మనుషుడు తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. మీలో జ్ఞాన వివేకములు కలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఈ లోక సంబంధమైన జ్ఞానము ఉన్నది, అలాగే దేవుని సంబంధమైన జ్ఞానము ఉన్నది. ఈ లోక సంబంధమైన జ్ఞానము కేవలము మన శరీరమునకు మాత్రమే ప్రయోజనకరము గాని, దేవుని జ్ఞానము మన శరీరమునకు ఆత్మకు కూడా ఎంతో ప్రయోజనకరమై ఉన్నది. హల్లెలూయా. ఈ జ్ఞానమునకు మూలము మన ప్రభువు అయిన యేసుక్రీస్తే. అందుకే ఆయన పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి మహాజ్ఞాని అయిన యేసు ముందు సాగిలపడి ఆయనను పూజించారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. జ్ఞానము ఉప్పొంగజేయును అని చెప్పబడిన రీతిగా ఏ మనుషుడు తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు.